హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో వేడి వేడి సమోసా అయితే చేయబోతున్నాము. హెల్తీగా ఇంట్లోనే ఆనియన్ సమోసా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని అయితే షేర్ చేయండి, అస్సలు మర్చిపోద్దండి. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా ఉందో. ఈ రెసిపీ వచ్చేసి అస్సలు మైదా పిండి లేకుండా హెల్తీగా ప్రిపేర్ చేసాము గోధుమ పిండితో. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి ఒకసారి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, వచ్చేయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే అందులోకి కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ని వేడి చేసుకొని అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ కలుపుకుంటూ డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సమోసాలకి స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ అన్ని చిన్న సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా చిన్న సైజులో కట్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్, కారం, గరం మసాలా, చాట్ మసాలా, అలాగే ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చపాతీలాగా పల్చగా చేసుకోవాలి చాలా. ఇప్పుడు వేడి పెనం మీద వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టండి. ఎక్కువ వేగనివ్వకండి.
ఇప్పుడు ఒక 4 చపాతీలు తీసుకొని దాన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ సహాయంతో కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్క్వేర్ షేప్ని మిడిల్లో కూడా కట్ చేసుకొని చిన్నగా చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన వీటితో ఆయిల్లో వేసుకొని వేయించుకొని స్టఫ్కి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండితో పేస్ట్ చేసుకోవాలి. ఈ గోధుమ పిండి పేస్ట్ని అయితే థిక్గా చేసుకోండి. వీడియోలో చూడండి, ఈ మాత్రం కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మన ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న ఆ స్టఫ్ని అయితే వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఈ స్టఫ్ని అంతా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం కట్ చేసుకున్న స్క్వేర్ షేప్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి మిడిల్లోకి కొంచెం పేస్ట్ వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఎడ్జెస్లో కూడా కొంచెం కొంచెం పేస్ట్ వేసుకుంటూ సమోసాని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ మొత్తాన్ని వేయాలి.
ఇప్పుడు సమోసాలను మొత్తం డీప్ ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. హెల్తీ కూడా ఈ సమోసా. బయట సమోసాల కన్నా ఇంట్లోనే చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి.